Hello, Namaste. This is Arun from the Green Channel. Right. Hi everyone. Hope you are all staying safe. This is me, your Arun from the Green Channel. Welcome back to the Green Channel. ఇవాళ మనం ఒక మెసేజ్ చూద్దాం మెయిన్గా. సో మనకి ఎప్పుడు ఈ మొక్కలు అనేవి వస్తూ పోతూ ఉంటాయి. మనం రకరకాల మొక్కలు యాడ్ చేసుకుంటూ ఉంటాం. మనం ఒక్కళ్ళమే వెళ్ళి షాప్లో కొనుక్కొచ్చుకోవడమో లేదంటే మనంతటి మనమే నేర్చుకోవడమో అంటే అది అసాధ్యం అని నేను చెప్పలేను. కానీ డెఫినెట్గా ఇట్ విల్ టేక్ టైం. మనం ఎప్పుడైనా కూడా మనం ఒక ఇన్ఫర్మేషన్ మనకు తెలిసింది కానీ మన దగ్గర ఉన్నది కానీ ఇంకొకరితో పంచుకున్నప్పుడు దాని ఆనందం వేరేగా ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ చేయడానికి మనం ఇలా ఒక గార్డెన్ మెయింటైన్ చేస్తున్నాం, మనం ఆనందం పంచుకోవాలన్నా లేదంటే ఇలా ఏదైనా ఒక మొక్క ఒక విత్తనం ఇలా ఏదైనా మార్చుకోవాలన్నా ఒక గ్రూప్తో మనం అసోసియేట్ అయ్యి ఉంటే దానివల్ల వచ్చేటువంటి ఆనందం ఆ అనుభూతి వేరేగా ఉంటుంది. సో ఇప్పుడు నేను దాని గురించి ఇవాళ మనం మాట్లాడబోతున్నాం. మనందరికీ సుపరిచితమైనటువంటి ఒక గ్రూప్ ఉంది, అది సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్. ఇది ఒక స్ట్రాబెర్రీ శాప్లింగ్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి మొదలైనటువంటిది. మనం రీసెంట్గా ఒకసారి ఒక ఫామ్ విజిట్ కూడా వెళ్ళాం, శర్మగారు ఫామ్ విజిట్కి వెళ్ళాం. దాని తాలూకు మా వీడియోస్ మీరు చూసే ఉంటారు. ఆ వీడియోస్లో ఇవి అన్నీ మనం డీటెయిల్డ్గా మాట్లాడుకున్నాం. శ్రీనివాసరావు గారు మొదట్లో ఇది మొదలుపెట్టినప్పుడు ఒక స్ట్రాబెర్రీ ఫార్మ్స్, దాంట్లో ఆ స్పెసిఫిక్ స్ట్రాబెర్రీ శాప్లింగ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇది మొదలుపెట్టి అలా ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టుగా ఇది ఇవాళ 22,000 మంది గ్రూప్ ఫేస్బుక్లో ఉంది. సో అలాగే మరి వాళ్ళందరూ ఫేస్బుక్లో ఒక్కటే కాకుండా వాట్సాప్స్లో, ఎందుకంటే అది మోర్ షేరింగ్ కానీ దానికి ఈజీగా ఉంటుంది. ఏ గ్రూప్కి ఆ గ్రూపు, ఏ రీజియన్కి ఆ రీజియన్, మొత్తం తెలుగు మాట్లాడేటువంటి 2 రాష్ట్రాలు మొత్తం విస్తరించి ఉంది. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే ఇంకా ఈ 2 రాష్ట్రాలు దాటి ఎక్కడెక్కడ ఉన్నా వాళ్ళందరూ కూడా వీటిని ఫాలో అవటం మొదలయ్యారు. ఫేస్బుక్లో మనకి వేరే స్టేట్స్ నుంచి వేరే కంట్రీస్ నుంచి కూడా దాన్ని ఫాలో అవుతున్నారు. మరి దీనిలో ఏం జరుగుతుంది, దీంట్లో ఉంటే మనకు వచ్చేటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, దీనిలో ఎలాగ రావాలి, ఈ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాం. CTG అంటే సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్. ఇది బేసిక్గా మనం ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి ఫేస్బుక్ అనేది ఒక మనకి మీడియంగా వాడుకుంటున్నాం. అందులో ఒక అనౌన్స్మెంట్స్లో ఏమొస్తాయి, జనరల్గా ఒక ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి ఒక గ్రూప్గా కలిసి వాళ్ళ గార్డెన్ని షోకేస్ చేసుకోవడం కానీ, తర్వాత ఈ శాప్లింగ్స్, సీడ్స్ ఇవన్నీ ఒకళ్ళకొకళ్ళు షేర్ చేసుకోవడంలో ఇలాంటి గార్డెన్ మీట్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. మనం ఈ రీసెంట్ పాస్ట్లో చాలా గార్డెన్ మీట్స్ జరిగినాయి. కొంచెం కరోనా ఉండటం వల్ల మనం ఆ రిస్ట్రిక్షన్స్ పాటిస్తూ మన తోటి గార్డెనర్స్ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళందరూ కలిసి ఆ ఏరియాలో వాళ్ళు కలవడం, ఆనందం పంచుకోవడం, సో ఇలాంటివి జరుగుతున్నాయి. అలాంటివన్నీ మీరు కూడా ఒక పార్ట్ అవ్వాలి అంటే మన CTG గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇది ఎలా జాయిన్ అవ్వాలి అంటే దానికి మీరు ఫేస్బుక్లో అయితే ఒక గ్రూప్ ఉంది, సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ అనే గ్రూపు. అది నేను మీకు స్క్రీన్ షాట్ ఇక్కడ పెడతాను. తర్వాత మీకు లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ లింక్, అట్లాగే ఒక గూగుల్ ఫామ్ కూడా లింక్ కూడా ఇస్తాను. ఆ గూగుల్ ఫామ్తో ఏం చేయొచ్చు అంటే మీరు అందులో కనుక డీటెయిల్స్ సబ్మిట్ చేస్తే ఆ డీటెయిల్స్ ప్రకారం మిమ్మల్ని ఒక వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తే అక్కడ ఏంటి మనకి బెనిఫిట్ అంటే, మన ఏదైనా ఒక పువ్వు పూస్తుంది, ఒక కాయ కాసింది, మనం షేర్ చేసుకుంటున్నప్పుడు అది ఒక 10 మందితో మనం షేర్ చేసుకోవడానికి ఆ గ్రూప్ ఉంటుంది. అలాగే మనకు ఏదైనా ఇబ్బంది వచ్చింది, ఆ పర్టికులర్ మొక్క అది ఎలా పెంచుకోవాలి, దాంట్లో ఎలా మెళుకువలు ఏంటి, ఇబ్బందులు ఏంటి, దాన్ని మనం ఎలా ఇంకొంచెం ఎక్కువగా మనం పెంచుకోవచ్చు అనేది, ఇట్లాంటివన్నీ ఎక్స్పర్ట్ అడ్వైజర్స్ ఇవ్వడానికి మన దగ్గర చాలామంది ఎక్స్పర్ట్స్ ఈ గ్రూప్స్లో ఉన్నారు. స్పెషల్లీ ఈ గ్రూప్స్లోంచి అడ్మిన్స్ ఏం చేస్తారంటే ఆ మెసేజెస్ తీసుకొని వెళ్ళి స్పెషలిస్ట్ దగ్గర ఈ గ్రూప్స్లో ఉన్నటువంటి అడ్మిన్స్ తీసుకెళ్ళి మీకు సమాధానాలు తీసుకొస్తారు. ఇదే కాకుండా ఇప్పుడు ఇందులో రకరకాలైనటువంటి ప్రోడక్ట్స్, స్పెషల్లీ గార్డెన్ రిలేటెడ్ ప్రోడక్ట్స్, ఎయిదర్ మనకి శాప్లింగ్స్ కానీ లేదంటే ఈ సాయిల్ మిక్స్ కానీ, ఇట్లా మొన్న ఈ మధ్య చేసినటువంటి రీసెంట్గా మళ్ళీ స్ట్రాబెర్రీ శాప్లింగ్స్ తీసుకున్నాం, అంతకుముందు కాకరకాయ తీసుకున్నాం, ఆ తర్వాత పెన్సిల్ దొండ, ఇట్లా రకరకాలైనటువంటి శాప్లింగ్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అవి కూడా
ఇప్పుడు మీరు యాక్చువల్గా స్ట్రాబెర్రీ చెప్పాలంటే మొన్న రీసెంట్గా తీసుకున్నప్పుడు ఒక్కొక్క సాప్లింగ్ 15 రూపాయలకి తీసుకున్నాం. అసలు అది మీకు ఎప్పుడైనా నర్సరీలో అలా దొరుకుతుందా? అది అవకాశమే లేదు. అందుకని సో అలాంటివన్నీ ఇక్కడ సాధ్యమవుతాయి. సో ఇంకా ఎన్నో చేయడానికి అడ్మిన్స్, ఒక గ్రూప్ ఆఫ్ అడ్మిన్స్ ఉన్నారు. ఇది రన్ చేయడానికి ఒక సీనియర్ మెంబర్స్ అందరూ కలిసి ఈ మెంబర్స్కి ఉపయోగపడేలాగా ఎన్ని రకాలుగానే ట్రై చేస్తున్నారు. సో వీటన్నిటిలో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అంటే మీరు ఆ గూగుల్ ఫామ్లో ఒకసారి సబ్మిట్ చేయండి డీటెయిల్స్. మీకు రిలేటెడ్ మీ ఏరియాలో ఉన్నటువంటి ఒక వాట్సాప్ గ్రూప్కి యాడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఫేస్బుక్ పేజ్లో జాయిన్ అవ్వండి. అండ్ అక్కడ యూ షేర్ యువర్ జాయ్ ఆఫ్ గార్డెనింగ్. అప్పుడు మనకి ఇంకో కొన్ని విషయాలు తెలుస్తాయి. వేరే వాళ్ళు ఎలా పెంచుకుంటున్నారో అది మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మొన్న రీసెంట్గా జరిగినటువంటి శర్మ గారి విజిట్లో మేము తీసుకున్నటువంటి కొన్ని చూపిస్తాం. ఇప్పుడు నా వెనకాల ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఈ వైట్ వంకాయ ఒకటి ఉంది, తర్వాత ఒక క్యాబేజీ, ఇవి కొన్ని శాప్లింగ్స్ మనకి అందులో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అవి తీసుకున్నాం. అవి ఇప్పుడు చూడండి, మనం యాక్చువల్గా చాలా చిన్న శాప్లింగ్స్ తీసుకున్నాం. ఇవాళ అవి చక్కగా కాస్తున్నాయి. అట్లాగే క్యాబేజీ ఇవి 4-5 చోట్ల పెట్టున్నాయి, బట్ ఇక్కడ ఉన్నాయి ప్రస్తుతం. అట్లాగే ఇంకా కొంతమంది సీడ్స్ ఇచ్చారు. మనం టైం చూసుకొని వాటిని ఎప్పుడు మనకి కరెక్ట్ టైమో ఆ టైంలో వాటిని మన గార్డెన్లో పెట్టుకుంటాం. అలాగే మేము వెళ్తూ మా దగ్గర ఉన్నటువంటి కొన్ని కొత్త వెరైటీలు ఏవైతే ఉన్నాయో అవి షేర్ చేసుకోవడానికి వెళ్ళాం. వీటి వల్ల చాలామంది కొత్త వాళ్ళు పరిచయం అవడం, ఎప్పటి నుంచో కలవకుండా ఓన్లీ వాట్సాప్లో చూసుకున్న వాళ్ళని పర్సనల్గా మీట్ అవ్వడం, ఇవన్నీ జరిగినాయి. సో ఇంత ఆనందాన్ని మీరు ఎందుకు మిస్ అవ్వాలి? రండి, సిటీజీలో జాయిన్ కండి. దెన్ హ్యావ్ ఆల్ ద ఫన్. ఓకే, లెట్స్ హ్యావ్ అ క్విక్ లుక్ అట్ మన దగ్గర ఏమేమైతే ఎడిషనల్గా వచ్చినాయో అవి నేను ఒక క్విక్గా చూపిస్తాను. వంగ, ఆ తర్వాత క్యాబేజీ, ఇంకా క్లోవ్ బీన్స్, ఇంకా కొన్ని టమాటా శాప్లింగ్స్, ఇవన్నీ ఉన్నాయి. ఒక్కసారి అట్లా క్విక్ లుక్ వేద్దాం. ఇక్కడ మీరు చూసేది ఈ వైట్ వంగ. ఈ వైట్ వంగ చూడండి, ఇది హై ఈల్డ్ వెరైటీ. సో చాలా పిందెలు ఉన్నాయి మనకి, అన్నీ చూడండి రకరకాలుగా. చాలా చక్కగా స్ట్రాంగ్గా వస్తుంది. ఎందుకంటే దీన్ని 1-2 మాత్రమే ఇందులో పెట్టి ఒక పెద్ద డ్రమ్లో పెట్టాము. సో దాంతో మనకి మంచి కాపు వస్తుంది. ఆకు అవన్నీ మీరు మొక్క చూస్తే కూడా చక్కగా స్ట్రెంగ్తీగా కనిపిస్తుంది. ఇది ఇంకొక చోట పెట్టినటువంటిది. సో ఇక్కడ కూడా మనకి చక్కగా కాయలు వస్తుంది. దీంతోపాటు మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలండి. ఇక్కడ మనకి చూస్తే చిక్కుడు కూడా కనిపిస్తుంది కదా. ఇది మేము ఆ రోజు విజిట్కి వచ్చేటప్పుడు ఇక్కడ ఈసీఎల్ నుంచి బాలకృష్ణ గారు అని ఒక ఆయన తను రాలేకపోతున్నా ఆయన మాకు వచ్చి విత్తనాలు అందించి అందరికీ మీకు పంచండి అని చెప్పి మాతో ఇచ్చి పంపించారు. ఇట్స్ రియలీ గ్రేట్ ఆఫ్ ఎమ్. సో ఆ పర్టికులర్ చిక్కుడుకాయలు మేము కూడా కొన్ని తీసుకోవడం జరిగింది. అవి ఇక్కడ వస్తున్నాయి. సో ఇవి టమాటా శాప్లింగ్స్ అండి. ఇవి కూడా చక్కగా వస్తున్నాయి. ఇది కుసుమ గారు ఇచ్చారు ఈ టమాటా శాప్లింగ్స్ యాక్చువల్లీ సీడ్స్ ఇచ్చారు. సో వాటితో మనకి ఈ స్టేజ్కి వచ్చినాయి. ఇక్కడ వచ్చి మనకి క్యాబేజీ ఉన్నాయి. ఇవి కూడా చిన్న శాప్లింగ్స్ తీసుకొచ్చాము. చక్కగా స్ట్రెంగ్త్ బాగుంది. ఇవి కూడా ఏంటంటే 1-2 ఆ బ్యాగ్ సైజుని బట్టి అట్లా పెట్టుకుంటే మనకి చక్కగా బలంగా వస్తాయి. ఇప్పుడు ఇందాక ఇక్కడ కూడా చూసారు కదా, ఇదొకటి, ఇక్కడ ఇంకొన్ని ఉన్నాయి. ఇది దీంట్లో మొన్న ఇది పెట్టినప్పుడు ఒకళ్ళు క్వశ్చన్ అడిగారు, మీరు ఇది ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఈ ఆకులు ఈ పురుగులు అవి రావట్లేదని. సో బేసిక్గా ఒకటే థంబ్ రూల్ అండి మేము పాటించేది. సో రోజు మార్నింగ్ ఈవినింగ్ వచ్చినప్పుడు ఏదైనా పురుగు కనిపించిందంటే చేత్తో తీసేయడం, మోస్ట్లీ అదే. సో అదర్ దాన్ రెగ్యులర్గా మనం ఈ వేప నూనె లేదంటే ఈ పుల్ల మజ్జిగ ఇట్లాంటివి రెగ్యులర్గా చల్లేదు అంతే తప్ప అడిషనల్గా ఇంకేం వాడలేదు. సో మోస్ట్లీ ఏదైనా కనిపిస్తే పురుగు చేత్తో తీసేయడం, అదే మెయిన్గా చేస్తున్నాం. వీటితో పాటుగా మనకి ఇక్కడ కనిపిస్తున్న బ్యూటిఫుల్ పింక్ చేమంతి. సో ఇది కూడా యాక్చువల్గా ఒక చిన్న కటింగ్ మనకి శర్మ గారు దగ్గర అడిగి తీసుకోవడం జరిగింది. సో అది చక్కగా పెరిగి ఇట్లా వచ్చింది. అది కూడా ఇవి మనకి మంకెన పూల మొక్కలు ఇవి. సో ఇవి మనకి భారతి గారు ఇచ్చారు. ఇవి ఇందాక చెప్పాను కదా. సో అవి ఇందులో ఒక సైడ్కి పాట్ వేసాం విడిగా విత్తనాలు. వీటిని రీపాట్ చేయాలి, కొంచెం వేరే దాంట్లో సపరేట్గా పెడితే కొంచెం పెద్దగా వస్తాయి. ఇది వచ్చి క్లవ్ బీన్స్. ఈ క్లవ్ బీన్స్ మనకి సంపత్ పంపించారు. ఇది తను లాస్ట్ టైం మనం వేసినప్పుడు చక్కగా, ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక 2-3 టైమ్స్ ఇవి తీసుకోవడం, ఆల్రెడీ వీటిని
మనం వాడుకోవడం కూడా జరిగింది. చక్కగా వస్తున్నాయి క్లో బీన్స్. ఇక్కడ మీకు పువ్వు కూడా ఉంది. జనరల్గా ఈ పువ్వులు మనకి ఈవినింగ్ ఉంటాయి. ఈ మార్నింగ్ గ్లోరీ ఫ్లవర్ లాగా ఎంత అందంగా ఉంటాయి ఇవి. అవి ఇవి క్లో బీన్స్. సో ఇవి మనకి లాస్ట్ టైం ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మొక్కలు ఇవే కాకుండా శాంప్లింగ్స్ కటింగ్సే కాకుండా విత్తనాలు కూడా చాలామంది మన వాళ్ళు షేర్ చేసుకున్నారు. సో అలా షేర్ చేసుకున్నప్పుడు మాకు ఒకటి ఇవన్నీ షేర్ చేస్తడం పాటు మాకు ఇంకొక బాగా హ్యాపీ అనిపించింది ఏంటంటే, మన ఛానల్లో జరుగుతున్నటువంటి పాత వీడియోస్ చూసి వాటి మీద ఫీడ్బ్యాక్ కూడా మాతో చెప్పడం జరిగింది. చాలా బాగుంది, ఇవి ఇట్లా ఈ వీడియోస్ చూసాము, వాటిల్లో ఈ పాయింట్స్ మనం డిస్కస్ చేసామని. సో అది మాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో వాటి గురించి మీరు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ డెఫినెట్లీ అది చాలా ఎంకరేజింగ్గా ఉండి మేము ఇంకా కొన్ని వీడియోస్ చేయడానికి, మీకు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ బాగా ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు నేను మీకు ఇందాక చూపించిన మొక్కలు కాకుండా ఇంకా కొన్ని విత్తనాలు మనకి ఇవ్వడం జరిగింది. అవన్నీ నేను ఒకసారి మీకు చూపిస్తాను. దీంట్లో ఇక్కడ వస్తే మనకి రకరకాలైనటువంటి వంగ, ఒక లాంగ్ బ్రింజాలని, ఇట్లా వేరే రకాలైనటువంటి వంగ విత్తనాలు, తర్వాత టమాటా అండ్ ఇంకా కాశీ టమాటా ఇది, అండ్ ఇంకా బెండ అండ్ ఇంకా ఎల్లో బంతి, ఇవన్నీ మనకి కుసుమ గారు ఇచ్చారు. తర్వాత ఇక్కడ ప్రమీల గారేమో ఎల్లో కాశీరత్నాలు, లెమన్ తులసి, బఠానీ, ఇంకా బటర్ఫ్లై ప్లాంట్. ఇది కొంచెం స్పెషల్, ఇది మేము వేయాలి కొంచెం ప్రాపర్గా చూసి. ఇది ఒకటి, ఇది ప్రమీల గారు ఇచ్చారు. తర్వాత ముసుగు వంకాయ ఒకటి, వైట్ బంతి, ఈ రెండు మనకి సంపత్ ఇచ్చారు, ఆర్ గార్డనర్. అండ్ దెన్ ఇది అడీనియం సీడ్స్ శైలజ గారు ఇచ్చారు. అండ్ గుత్తి బీర ఇవి సుధారాణి గారు ఇచ్చారు. వీళ్ళు ఎట్లా అంటే మనం అప్పుడు ప్రాపర్గా లిస్టులు చేసుకొని వెళ్ళేటప్పుడు ఏ గ్రూపులు, ఇక్కడ వీటన్నిటి మీద మీరు చూస్తే CTG నెంబర్లు కూడా రాసి ఉంటాయి, ఏ గ్రూప్ నుంచి వస్తున్నారు వాళ్ళు అని. సో ఇట్లాగే మేము వెళ్ళేటప్పుడు కూడా ఒక పెద్ద లిస్ట్ రాసుకొని ఎవరెవరు ఏమేమి అడుగుతున్నారు, ఏ గ్రూప్ నుంచి వచ్చారు, వాళ్ళ పేర్లు అట్లా లిస్ట్ రాసుకొని చక్కగా ఇట్లా స్లిప్స్ మీద పెట్టుకొని అవి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. కలిసి పర్సనల్గా మాట్లాడుకొని ఇచ్చినప్పుడు ఒకళ్ళ ఇన్ఫర్మేషన్ ఇంకొకళ్ళు అట్లా షేర్ చేసుకొని అప్పుడు ఇవన్నీ తీసుకొచ్చాం. కొన్ని పెట్టాము, అవి మనం అక్కడ పైన చూసాము. ఇంకా మనం ప్లాన్ చేయాల్సినవి ఉన్నాయి. ఇవి కూడా తప్పకుండా చేద్దాం. చేసి ఫర్దర్గా మీకు ఇంకా ఇన్పుట్స్ కూడా ఇవి ఎలా ఉన్నాయి, ఎట్లా పెరుగుతున్నాయి అవి కూడా చూపిస్తాం. ఇవి ఇట్లా మనకి ఫర్దర్గా గ్రూప్స్లో అవి కలిసినప్పుడు ఇట్లా మనం షేర్ చేసుకోవడం, సో వాళ్ళందరినీ కలవడం, సో ఆ హ్యాపీనెస్ మనం అందరం డెఫినెట్గా పొందాల్సింది. సో మీరు కనుక గ్రూప్లో లేకపోతే తప్పనిసరిగా జాయిన్ అవ్వండి అండ్ ఈ ఆనందాన్ని మీరు కూడా పంచుకోండి. సో ఇది మనకి మీరు చూసారు కదా, కొన్ని మొక్కలు ఆల్రెడీ పెట్టున్నాము. ఇవి కాక కొన్ని ఇచ్చినటువంటి సీడ్స్ నేను మీకు మళ్ళీ డీటెయిల్డ్గా చూపిస్తాను. పేరున ఈ సీడ్స్ కానీ మొక్కలు కానీ ఇవన్నీ ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు చూసేవాళ్ళు ఆల్రెడీ CTGలో మెంబర్ అయితే యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి. ఈ CTGలో జరిగేటువంటి ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్కి మీకు అడ్వాంటేజ్ తీసుకోండి. తర్వాత రకరకాల గ్రూప్ డిస్కషన్స్ అవుతున్నాయి, తర్వాత మీట్స్ అవుతున్నాయి, వీటన్నిటిలోనూ పార్టిసిపేట్ చేయండి. కోర్స్ విత్ సేఫ్టీ ప్రికాషన్స్ ఇవన్నీ చేసి, ఒకవేళ కనుక మీరు ఇంకా CTGలో సభ్యులు కాకపోతే ఫేస్బుక్లో జాయిన్ అవ్వండి. ఇంకా మీరు ఆ గూగుల్ ఫామ్ ఫిల్ చేయండి, సో దట్ యూ విల్ ఆల్సో బీ ఇన్ ద వాట్సాప్ గ్రూప్. త్వరలోనే ఎవరో ఒకళ్ళు అడ్మిన్స్ మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మిమ్మల్ని ఏదో ఆ రిలేటెడ్ గ్రూప్లో, ఖాళీ ఉన్న గ్రూప్స్లో యాడ్ చేస్తారు. అన్నట్టు మీరు CTG గ్రూప్లో కనుక ఆల్రెడీ ఉండుంటే మీరు ఏ గ్రూప్లో ఉన్నారు అండ్ దీనివల్ల మీకు ఎలాంటి అనుభవం ఉంది, సో మీకు ఎట్లాంటి అడ్వాంటేజెస్ మీరు ఆల్రెడీ పొందున్నారు, మీ మెమరీస్ ఏంటి, అవి ప్లీజ్ షేర్ చేయండి. సో దాంతో కొత్త వాళ్ళు ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఎంకరేజింగ్గా ఉంటుంది. ఓకే, డోంట్ ఫర్గెట్ టు కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్ అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ ద గ్రూప్ ప్లీజ్ జాయిన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.